హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు మనము కూడా నడుచుకోవాలి. అంటే ఎక్కువ టపాసులు కాల్చకుండా నూనె పోసి దీపాలు వెలిగించండి. అదే మన ప్రకృతికి మనం ఇచ్చే వరం. ఎందుకంటే మనం చేసే పనుల వల్ల మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఎక్కువ టపాసులు కాల్చడం వలన వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యం ఏర్పడడం వలన మనకు చాలా రోగాలు వస్తాయి. అలాంటివి ఎక్కువ చేయకుండా నూనె పోసి దీపాలు వెలిగించండి. మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించి అందరి ఆరోగ్యాల పట్ల మీరు నిర్ణయం తీసుకోండి. అందరూ టపాసులు పేలుస్తున్నారు, మనం కూడా పేలుస్తాము. వాళ్ళు ఇంత తెచ్చారు, మనం ఇంత తెచ్చాము, వాళ్ళు 5,000కి తెచ్చారు, మనం 10,000కి తెస్తాం అని డబ్బులు ఖర్చు పెట్టి మన అనారోగ్యాన్ని మనమే ఇంటికి కొని తెచ్చుకోకూడదు. ఎందుకంటే అది మన సంస్కృతి కూడా కాదు. ఇంటి నిండా దీపాలుంటే ఎంత కాంతిగా ఉంటుంది చూడండి. అలాగే మనము కూడా మన సంస్కృతిని పాటించి మన పండుగని మనమే అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే పోను మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపించడం లేదు. దీనికి మనమే నిర్ణయం తీసుకోవాలి. మనం కట్టుబట్టలు, మన సాంప్రదాయాలు పోను తక్కువైపోతున్నాయి. మన పిల్లలకు కూడా మనం నేర్పించాల్సింది ఇదే. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఇప్పుడు నేర్పిస్తేనే వాళ్ళు కూడా ఇలాంటివన్నీ వాళ్ళ తరాలకు కూడా చెబుతారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా విలువైనవి. ఆ విలువల్ని మనమే కాపాడుకోవాలి. మనకెందుకులే అని మనం ఊరకనే ఉంటే అవి మన భవిష్యత్తుకి, మనకి, మన పిల్లలకి చాలా దెబ్బతీస్తాయి. మన వాతావరణానికే చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని గురించి మీరందరూ ఆలోచించాలి ఫ్రెండ్స్. ఈ దీపావళికి కూడా చాలామంది గాయాలు చేసుకుంటారు. చూడండి, రేపు వచ్చే 2 రోజుల్లో న్యూస్ ఏమొస్తుందో. చాలామంది కాళ్ళకి, చేతులకి, ఫేసులకి గాయాలు అవుతూ ఉంటాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. చూడండి, మనం డబ్బులు పెట్టి మన ప్రాణాలు తీసుకోవడం అవసరమా? కాదు కదా. అందుకని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటించి మనమే మంచిగా మన పిల్లలకి మనము చెప్పుకొని ఇంట్లో మంచిగా నూనె పోసి దీపాలు వెలిగించి మన ప్రకృతికి, మనకి మంచి చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. నాకు వీలైనంతలో నేను చెప్పాను ఫ్రెండ్స్. ఎనీవే, అందరికీ దీపావళి శుభాకాంక్షలు.